తెల్లారి మందకృష్ణ మాదిగా ప్లేట్ పిరాయించేసి ఏం చేసిండు? చీమునెత్తురున్న దళితులు బీసీలు ఎవరైనా సరే బీజేపీని గెలిపియాలంటే అంతకుముందు 3 నెలల ముందే ప్రతి విషయం పైన స్పందించే చుక్కరామ నర్సయ్య మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో మాదిగలకు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదన్న. మరి మీరు దాని గురించి ఎందుకు స్పందించలేదు? లాఠీచార్జ్ చేపించి కాళ్ళు ఇరగొచ్చి మనుషుల చావకొచ్చి మీ ఇళ్ళలో మీ పెళ్ళం పిల్లలు ఎవరన్నా చచ్చిరా? నల్లగొండ గద్దారు, వరంగల్ గద్దారు, నారాయణపూర్ గద్దారు, సౌటుప్పల గద్దారు అనేట్టు ఉన్నాడు. గద్దారు ఒక్కడే ఉంటాడు. ఆ గద్దారు చనిపోయింది. గూటము దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం గదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో తంగడి చెక్కాలందలతోలు తల్లి పేగై తోలింది. తెలంగాణ రాష్ట్ర గీతం పైన ఎవ్వరికి లేని అభ్యంతరాలు మీరే వ్యక్తపరుస్తున్నారు. నెత్తి మీద 4 ఎంటికలు వచ్చిపోయినంత మాత్రాన, వయసు పెరిగినంత మాత్రాన మేధావులు అనుకుంటే ఎట్లన్నా హీరోని ఆస్కార్ అవార్డు అనుకుర్రు. రేగు డబ్బులు గీకినట్టు వచ్చిందిగా పాట. ఏం చెప్తారు ప్రజలకు? ఎందుకు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మీరు అలా? ఈ దళిత బహుజన కవులు గాయకులు అనేటోళ్ళు ఎవరు నికరంగా ఒక్కరిని చూపి ఇప్పటి సంది పాటలు బంద్ చేస్తారు. తీర్మాన్ మల్లన్న మీద పాట రాశారు. ఆయన ఎమ్మెల్సీ కూడా గెలిచాడు. చేస్తారు. ఎందుకన్నా మల్లన్న సొంటోడు, మల్లన్న ఇది మల్లన్న తలుచుకుంటే ఇది చేస్తాడు, అది చేస్తాడంటే మల్లన్నకి ఏం చేతనైతే చేయమని. రాజకీయ నాయకుల కంటే మీ అడవిడే ఎక్కువ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? రాజ్యానికి ఊడిగం చేసుకుంటూ రాణిగారు నడిచిపోతుంటే వసనగాలికి వయ్యారపు కురులు ఊగుతుంటే ఆ కురుల గురించి రాసేటువంటి ఆస్థాన కవులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఎంతో కొంత విలువలతో బతికిరు. ఇప్పుడు ఏమంటే మొత్తం బడలిప్పేసుకుని తిరుగుతున్నారు. అంటే పార్టీలలో పోయి ఈ టికెట్లు తీసుకొని మీ దండం పెడతా, మీ కాళ్ళు ఒప్పుతా, మీ ఏలు ఒప్పుతా, మీ చిన్నపిల్లలకి ముడ్లు కడుగుతా అని ఈ ఓట్లు అడిగి నాతో ఇది కాదన్న. ఆ పిల్లల ఫీజు కడతందుకు కోసం నేను వ్యభిచారం చేయాలనే? ఆయన హోదాని ఆయనే మర్చిపోయి నా కులం ఇంతే కదా, నా బతికి ఇంతే కదా. ఇవాళ దళిత సామాజిక వర్గం మావోడు కూడా గాడ ఉన్నాడు అనేటువంటి ఊహలో ఉన్నారు. నువ్వు మావోనివి కాదనే విషయం మా వాళ్ళకి తెలియదు. నాకు క్లారిటీ ఉంది. నేల గుండె మగిలి పంట నేల రాలుతున్నది, రైతు గుండె ఆగిపుడ విషదలు పట్టుతున్నది. ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏనేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసును. ఏమి పాలనో ఇదేమి పాలనో, ఏనేటొల్ల సాగుగాను ఏమి పాలనో, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసును, తెలంగాణ రైతు బతుకు ఎట్లా గడుసును.